సో ఈరోజు ఈ వీడియోలో మనం అపార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా స్వయంగా మన ఫోన్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇప్పుడు రీసెంట్గా మనం అందరం స్కూల్లో అందరు పిల్లలు అయితే జిరాక్స్లు, ఆధార్ కార్డ్ జిరాక్స్లు, ఫొటోస్ అయితే తీసుకున్నారు కదా. సో దానికి సంబంధించిన ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అపార్ కార్డ్ రిజిస్టర్ అయిందా కాలేదా చూసుకోవచ్చు మనమే స్వయంగా. సో కాలేదనుకుంటే మళ్ళీ స్కూల్లో చేస్తున్నారు కూడా అడగచ్చు. సో ఆ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నేను షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు ఈ వీడియోలో మనం అపార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా మన ఫోన్లోనే చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ అయితే ఓపెన్ చేసి పెట్టండి. సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సో దీంట్లో మనం డిజిలాకర్ అని టైప్ చేయండి. డిజిలాకర్ అని టైప్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం ఏ కార్డ్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ డిజిలాకర్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మొబైల్ నెంబర్తో సైన్ ఇన్ చేసుకోవచ్చు, యూజర్ నేమ్తో చేసుకోవచ్చు, ఆధార్ నెంబర్తో చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్తోనే చేయాలి, ఎందుకంటే అపార్ కార్డు కోసం. ఇది ఆధార్ నెంబర్ కూడా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరి అపార్ కార్డు కోసం మీరు సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి, అంటే మన పిల్లలవి. సో వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు ఈ మన పిల్లల ఆధార్ కార్డు ఎవరి నెంబర్తో అయితే రిజిస్టర్ అయి ఉందో దానికి ఓటీపీ అయితే వస్తుంది. సో దానికోసం మీరు ఇక్కడ లాస్ట్ 3-4 నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. సో మీ దగ్గర ఆ ఫోన్ అవైలబుల్గా లేకపోతే ఫస్టే కాల్ చేసి ఓటీపీ చెప్పమనండి. ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు సబ్మిట్ అంటే కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ సెట్ సెక్యూరిటీ పిన్, ఈ పిన్ అయితే సేవ్ చేసి పెట్టుకోవాలి. సో ఇది 6 డిజిట్లో ఉండేలాగా చూడండి. సో మీకు గుర్తుండేలాగా ఉంచుకోండి ఈ పిన్ అయితే. పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిజిలాకర్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో యూజర్ నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేమ్ అనే కాదు, ఇక్కడ ఆల్ఫాబెట్స్, నెంబర్స్, డిజిట్స్, సింబల్స్తోని ఏదైనా ఒక యూజర్ నేమ్ ఇచ్చుకోండి. ఆల్రెడీ ఉన్న యూజర్ నేమ్స్ అయితే ఓపెన్ అవ్వదు. నేను నార్మల్ నేమ్ అనుకున్నా, బట్ అలా కాదు. సో మళ్ళీ లాస్ట్లో ఆల్ఫాబెట్స్ విత్ మిక్సింగ్ నెంబర్స్తో ఇస్తే ఓపెన్ అయింది యూజర్ నేమ్ అయితే. సో అది కూడా లేదు అని అంటే అప్పుడు ఓపెన్ అవుతుంది. సో మీరు సింబల్స్, నెంబర్స్, ఆల్ఫాబెట్స్ ఉండేలాగా చూసుకోండి ఏదైనా ఒకటి. సో దీనికి కొంచెం టైం పట్టింది నాకైతే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ నేమ్తోని ఒక సింబల్, ఒక 2 నెంబర్స్ వచ్చేటట్టు స్టార్టింగ్ అలా చూసుకోండి. సో దీంట్లో మనం అపార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన పిల్లల ఆధార్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో కింద మొత్తం క్లియర్గా చదివిన తర్వాత ఒకసారి మీరు ట్రై చేయండి. సో మనకు అపార్ కార్డ్ అనేది పిల్లలకు సంబంధించిన అన్ని, ఇప్పుడు మార్క్స్, మెమోస్, ఫస్ట్ టు 10th వరకు అన్నీ ఒకటే నెంబర్తో రిజిస్టర్ అయ్యేలా ఈ అపార్ కార్డ్ అనేది కొత్తగా తీసుకొచ్చారు కదా. ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకనంటే చాలామందికి ఊకే అన్ని ఒక సర్టిఫికేట్ చాలా మిస్ అవుతుంటాయి కదా. ఇలా అన్ని డీటెయిల్స్ ఒకే కార్డ్లో సేవ్ చేస్తే ఇంకా బెస్ట్. చాలా అన్నీ పట్టుకొని తిరగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఆధార్ కార్డ్ లాగా అపార్ కార్డ్, ఆధార్ కార్డ్తో మనం ఏ డీటెయిల్స్ అయినా సెర్చ్ చేసేలాగా ఉంటుంది కదా. సో అలాగే పిల్లలకు సంబంధించి ఇది మంచిగా అప్డేట్ చేశారు, బాగుంది. సబ్మిట్ స్కిప్ చేస్తున్నాను నేనైతే దాన్ని. ఇక్కడ కింద అపార్, ఆధార్ అని 2 ఉన్నాయి కదా. మనకు కావాల్సింది ఏంటి, అపార్ కార్డ్ కాబట్టి అపార్ అని కార్డ్ పైన క్లిక్ చేయగానే మన పిల్లలది ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. సో ఇక్కడ ఓపెన్ ఉంది కదా కింద, దాన్ని ఓపెన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ పీడిఎఫ్ రూపంలో మనకు అయితే కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మీరు షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మన పిల్లలది ఇలా కనిపిస్తుంది కార్డ్ అయితే. అపార్ కార్డు, మా శ్రీమై నేమ్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయో చూసుకోండి. అకౌంట్ అయితే రిజిస్టర్ అయింది అపార్ కార్డులో. సో
మొత్తానికైతే ఇలా మనం మన పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డ్ని మన ఫోన్లోనే స్వయంగా మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలామంది ఆధార్ కార్డ్ కోసం అన్ని స్కూల్స్లలో ఆల్మోస్ట్ అందరూ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫొటోస్ అయితే తెమ్మన్నారు కదా పిల్లలకి. సో మరి అవి వచ్చినాయా లేదా అని మనం తెలుసుకోవాలంటే ఇలా మనం ఈజీగా ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ఇంకా అందరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే పిల్లల ఆధార్ కార్డు గురించి అప్లై చేస్తారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరికీ ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.